విజయ్ సీఎం అయ్యాక బాక్సాఫీస్ వద్ద ఎందుకు వెనకబడిపోయాడు? పొలిటికల్ గా వచ్చిన క్రేజ్ సినిమాలకి ఉపయోగపడలేదా? జననాయగన్ విజయ్ చివరి సినిమా అని చెప్పినా ఆడియన్స్ ఎందుకు పట్టించుకోలేదు? ఫస్ట్ డే కలెక్షన్స్ ఎందుకు అంత తక్కువగా వచ్చాయి? హావ్ ఎ లుక్. సంక్రాంతికి రావాల్సిన సినిమా సెన్సార్ ఇబ్బందులతో వాయిదా పడి 7 నెలల తర్వాత థియేటర్స్ లోకి వచ్చింది. సీఎం అయ్యాక జననాయగన్ కు కావాల్సినన్ని థియేటర్స్ దొరికాయి. ఎర్లీ మార్నింగ్ షోస్ నుంచే సినిమాను ప్రదర్శించారు. అయినా కలెక్షన్స్ వేట్లో వెనుకబడిపోయింది. మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటుతుంది అనుకుంటే 81 కోట్లు మాత్రమే వచ్చింది. జననాయగన్ కలెక్షన్స్ ను విజయ్ గత చిత్రాలతో పోలుస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. లాస్ట్ మూవీ గోట్ మొదటి రోజు 104 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన లియో 146 కోట్లు కలెక్ట్ చేసి విజయ్ కెరియర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న బీస్ట్ సైతం మొదటి రోజు 86 కోట్లు రాబడితే జననాయగన్ కు 81 కోట్లు మాత్రమే వచ్చాయి. జననాయగన్ తెలుగులో జననాయకుడిగా డబ్బైంది. భగవంత్ కేసరికి రీమేక్ అయినా తెలుగులో రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్నారు. మొదటి రోజు 3.80 కోట్లు గ్రాస్ రాగా 2 కోట్ల షేర్ వచ్చింది. సినిమాను 14 కోట్లకు అమ్మగా ఇంకా 12 కోట్లు రావాలి. చూస్తూ ఉంటే 5 కోట్ల షేర్ మార్క్ దాటడం కూడా కష్టమే అనిపిస్తోంది. భగవంత్ కేసరితో బాలయ్య ఓ మార్క్ క్రియేట్ చేశాడు. కెరియర్ గుర్తుండిపోయే రోల్ పోషించాడు. బాలయ్య యాక్టింగ్ తో విజయ్ ను పోల్చి చూస్తే మ్యాచ్ చేస్తాడా అన్న డౌట్ తెలుగు ఆడియన్స్ లో మొదటి నుంచి ఉంది. అయితే ఏజ్డ్ క్యారెక్టర్ ను కూడా విజయ్ రెగ్యులర్ ఫార్మేట్ లోనే చేశాడు గానీ డిఫరెన్స్ చూపించలేదు. ఇక దర్శకుడు హెచ్ వినోద్ విలన్ కథను మార్చేసి కూనీ చేశాడు. జననాయగన్ ని తెలుగు ఆడియన్స్ చూడకపోవడంలో ఒక అర్థం ఉంది. భగవంత్ కేసరికి రీమేక్ కావడంతో చూసిన సినిమానే మళ్ళీ చూడాలి అనుకోలేదు. మరి తమిళ తంబిలు ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? హావ్ ఎ లుక్. జననాయగన్ రిలీజ్ కాకుండానే పార్టులుగా యూట్యూబ్ లోకి వచ్చేసింది. ఆల్రెడీ పైరసీ చూసేసిన వాళ్ళు థియేటర్స్ లో మళ్ళీ చూడాలనుకోలేదా? అందుకే ఓపెనింగ్స్ తగ్గి ఫస్ట్ డే కనీసం 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయలేదేమో అనిపిస్తోంది. భగవంత్ కేసరిలో కొన్ని ఎపిసోడ్స్ విజయ్ కు బాగా నచ్చడంతో ఇదే సినిమాను తన చివరి సినిమాగా రీమేక్ చేయాలని పట్టుబట్టాడు విజయ్. ఒరిజినల్ వెర్షన్ ను డిటో దించేస్తే కథా కథనం ఎమోషన్ గా సాగేది. కానీ విజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఎమోషన్ ని పక్కన పెట్టి ఎలివేషన్ కు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. విజయ్ పొలిటికల్ మైలేజ్ కోసం స్టోరీ సోల్ ను చంపేశారు. జననాయగన్ తెలుగులో ఎలాగూ బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే. అయితే ఓవరాల్ గా హిట్ అవుతుందేమో చూడాలి మరి. విజయ్ లాస్ట్ మూవీ గోట్ తెలుగు ఆడియన్స్ కు నచ్చకపోయినా హిట్ అయింది. గోట్ ను వరల్డ్ వైడ్ 185 కోట్లకు అమ్మితే 225 కోట్లు వచ్చింది. మరి ఇదే మ్యాజిక్ జననాయగన్ విషయంలో వర్కౌట్ అవుతుందేమో చూడాలి మరి. ఎవరినైనా కష్టాలు నీడలా వెంటాడుతుంటే సీత కష్టాలు అంటాం. మైథలాజికల్ మూవీ రామాయణకు సీత కష్టాలు మించిపోయాయి. అదేంటో గానీ ఈ కష్టాలు సీరియల్లా సాగుతున్నాయి. 24న ట్రైలర్ వస్తోందని సినీ అభిమానులు ఎదురు చూస్తే పోస్ట్ పోన్ వార్త చల్లగా చెప్పారు. సాయి పల్లవి, రణబీర్ కపూర్ సీతారాములుగా నటించిన సినిమా రామాయణ. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకుడు. యశ్ రావణాసురుడిగా కనిపిస్తున్నారు. మొదటి పార్ట్ ను ఈ ఏడాది దీపావళికి, రెండో పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం రావాల్సిన ట్రైలర్ వాయిదా పడడంతో సినిమా అయినా అనుకున్న టైంకు వస్తుందా రాదా అన్న కొత్త డౌట్ మొదలైంది. కాస్తో గొప్ప క్రేజ్ ఉన్న రామాయణ చేతులారా ఉన్న క్రేజ్ ను పోగొట్టుకుంది. 2000 కోట్లతో తీసిన రామాయణ పరిస్థితి ఏంటో మేకర్స్ కు అర్థం కావడం లేదు. హైప్ తీసుకొద్దామని ప్రయత్నిస్తే ఉన్న ఇమేజ్ కు డ్యామేజ్ జరిగింది. సినీ మైథలాజికల్ లవర్స్ రామాయణపై చాలా ఆశలు పెట్టుకుంటే ఏడాది క్రితం ది ఇంట్రొడక్షన్ పేరుతో రిలీజ్ చేసిన 3 నిమిషాల వీడియోను గ్రాఫిక్స్ తో మాయ చేయాలని చూశాడు దర్శకుడు. ఇందులో చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టింది. ఆ తర్వాత రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ నిరాశపరిచింది. ఉన్న హైప్ ను కిల్ చేసేసింది. సరైన ఎలివేషన్ లేకుండా సాదాసీదాగా కనిపించింది. మరి 24న రిలీజ్ అవుతున్న ట్రైలర్ అయినా సినిమాకు క్రేజ్ తీసుకొస్తుంది అనుకుంటే ప్రథమ్ సంకల్ప పేరుతో ముందే పెట్టిన ఈవెంట్ సినిమాకు లాభం చేకూర్చకపోగా నష్టం తీసుకొచ్చింది. ట్రైలర్ రిలీజ్ కి 5 రోజుల ముందే మీడియాతో పాటు కొందరు సెలబ్రిటీస్ కి ప్రదర్శించి హైప్ తీసుకురావాలి అనుకున్నారు. కొంతమంది ఫోన్లో ట్రైలర్ షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. ఫోన్ కెమెరాతో షూట్ చేసిన రామాయణ ట్రైలర్లో క్లారిటీ లేదు, సౌండ్ సరిగ్గా లేదు, ఎక్కువగా ఊహించుకున్న ఆడియన్స్ కి నచ్చలేదు. ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. 24న రామాయణ ట్రైలర్ వస్తోందని ఇండియా వైడ్ సినీ లవర్స్ వెయిట్ చేస్తుంటే హఠాత్తుగా పోస్ట్ పోన్ వార్తను ప్రకటించారు. దీనికి కారణంగా 2 సిల్లీ రీజన్స్ చెప్పుకొచ్చారు. సినిమా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను సోనీ సంస్థకి ఇవ్వడంతో మార్కెటింగ్ ప్రణాళిక మారిందని అన్నారు. అలాగే ఢిల్లీలో నిరసనల వల్ల వాతావరణం సానుకూలంగా లేదన్న రీజన్స్ ను చెప్పుకొచ్చింది. जैसे आपने भगवान श्री राम को अपने अंदर उतारा है, अगर मैं इतना भी कर पाऊं तो मेरे लिए मेरी मेहनत सफल रंग लाएगी. बचपन से सर भगवान श्री राम का आशीर्वाद, उनकी सीख और आपका चेहरा
अपने दिल में रखकर बड़ा हुआ हूँ और उसके लिए आई जस्ट वांट टू से दैट वी लव यू लाइक यू आर आवर ओन and thank you for everything. సోనీకి వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అప్పచెప్పడం రామాయణ ట్రైలర్ రిలీజ్ కు అడ్డంకి ఎలా అయిందో అంతు చిక్కడం లేదు. ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది అంటే రిలీజ్ డేట్ కూడా మారుతుందా అన్న అనుమానం కూడా మొదలైంది. సినిమాను దీపావళి సందర్భంగా నవంబర్ 8న రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఇన్ని వాయిదాల నడుమ రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అయినా కావచ్చు. సోనీ చేతికి రామాయణం వెళ్ళిందంటే వాళ్ళు చెప్పినట్టు నిర్మాతలు వినాల్సిందే. వాళ్ళు రిలీజ్ కి పెట్టిందే ముహూర్తమవుతుంది. మరి సోనీ కూడా రామాయణను దీపావళికే తీసుకొద్దామనుకుంటుందా లేదంటే కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తుందా చూడాలి మరి. మహేష్ రాజమౌళి సినిమా వారణాసి టైటిల్ వివాదం నుంచి బయటపడింది. కొన్ని నెలలుగా వారణాసి అండ్ కో టైటిల్ టెన్షన్తో ఇబ్బందులు పడింది. మరి బ్యానర్లో రిజిస్టర్ అయిన వారణాసి టైటిల్ ని ఫ్రీగా రాజమౌళికి ఇచ్చేయడంతో సమస్యకి ఫుల్ స్టాప్ పడింది. అదెలాగో చూసిద్దామా. మహేష్ రాజమౌళి సినిమా మొదలైన ఏడాది తర్వాత వారణాసి టైటిల్ పెట్టారు. అయితే ఈ టైటిల్ను అంతకు ముందే 2023లో దర్శకుడు సుబ్బారెడ్డి ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించుకున్నాడు. చలనచిత్ర వాణిజ్య మండలి నిబంధనల ప్రకారం ఒక టైటిల్ను మరొకరు రిజిస్టర్ చేయించుకోవడానికి వీల్లేదు. ఇలా కొంతకాలంగా నలుగుతున్న వారణాసి టైటిల్ సమస్య సామరస్యంగా పరిష్కారమయ్యింది. టైటిల్ రిజిస్టర్ పత్రాన్ని సుబ్బారెడ్డి వారణాసి చిత్ర నిర్మాత కేఎల్ నారాయణకు అందజేశారు. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి ప్రసన్నకుమార్, దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్ చొరవతో టైటిల్ వివాదం పరిష్కారమయ్యింది. తన అభిమాన హీరో మహేష్ నటిస్తున్న సినిమాకు టైటిల్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను అని సుబ్బారెడ్డి తెలిపారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఫ్రీగా ఇస్తున్నానన్నారు. వారణాసి టైటిల్ వివాదం కోర్టు దాకా వెళ్లకుండా, పెద్ద రచ్చ జరగకుండా పరిష్కారం దొరకడం చిత్ర యూనిట్ అదృష్టంగా భావిస్తోంది. గతంలో ఖలేజా, కత్తి సినిమాలు ఆల్రెడీ రిజిస్టర్ కావడంతో మహేష్ ఖలేజా, కళ్యాణ్ రామ్ కత్తి టైటిల్స్ తో రిలీజ్ అయ్యాయి. పెద్దగా కనిపించే టైటిల్ ముందు హీరో పేర్లను చిన్న ఫాంట్ తో జత చేశారు. దీంతో మహేష్ ఖలేజా, కళ్యాణ్ రామ్ కత్తి టైటిల్స్ తోనే జనాల్లోకి వెళ్లాయి. ఇలా వచ్చిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇదొక సెంటిమెంట్ గా మారింది. వారణాసి ముందు ఏదో ఒక పేరు పెట్టకుండా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. టైం ట్రావెలింగ్ గ్లోబ్ ట్రాటర్ గా రూపొందుతున్న వారణాసి ఏప్రిల్ 7న రిలీజ్ అవుతోంది. ఇందులో మహేష్ రుద్రగా, రాముడిగా డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. మలయాళ స్టార్ సుకుమారన్ కుంభ రోల్లో విలన్ గా నటిస్తున్నాడు. సినిమాను పాన్ వరల్డ్ గా రిలీజ్ చేస్తున్నాడు రాజమౌళి. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. హవీష్, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న సినిమా నేను రెడీ నుంచి రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఇవ్వగా రామజోగయ్య శాస్త్రి రాశారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్ మధ్యలో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నర్గిస్ ఫక్రీ మెరిసింది. ది ఒడిస్సీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి వారంలో 100 కోట్ల మార్క్ దాటింది. క్రిస్టఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ది ఒడిస్సీ వరల్డ్ వైడ్ $332 మిలియన్ సాధించింది. విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కోల్కతాలో మొదలయ్యింది. బడ్జెట్ కంట్రోల్ చేయడానికి సినిమాను 60 రోజుల్లో పూర్తి చేయాలి అన్న ప్లాన్లో దర్శకుడు ఉన్నాడు. ఈ సినిమాను మణిరత్నం లైకా ప్రొడక్షన్స్ తో కలిసి సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్లో నిర్మిస్తున్నాడు. బొద్దుగా ఉండే విజయ్ సేతుపతి ఈ సినిమా కోసం వెయిట్ తగ్గాడు. 30న రిలీజ్ అవుతున్న శ్రీనివాస మంగాపురం సెన్సార్ పూర్తి చేసుకుని యూఎస్ సర్టిఫికేట్ అందుకుంది. ఈ మూవీతో ఘట్టమనేని రమేష్ కొడుకు జయకృష్ణ హీరోగా, రవీనా టాండన్ కూతురు రషా తడాని హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ లవ్ స్టోరీకి RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు. రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ నటించిన శంభో శివశంభు ఆగస్టు 1న రిలీజ్ అవుతోంది. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సముద్రకని దర్శకుడు. రిలీజ్ ట్రైలర్ ను శుక్రవారం నాడు రిలీజ్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన చెన్నై లవ్ స్టోరీలో కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ జంటగా నటించగా ముందు హీరో హీరోయిన్లుగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యను అనుకున్నారు. రవి నంబూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సూర్య, మమిత జంటగా వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన విశ్వనాథ అండ్ సన్స్ తమిళంలో రూపొందింది. ఈ విషయాన్ని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. కథ రీత్యా తమిళంలో తెరకెక్కించాల్సి వచ్చిందని, తెలుగులోకి డబ్ అవుతోందన్నారు. సినిమా 7న రిలీజ్ అవుతోంది.